హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి, మామయ్య గారు, నేను చెప్పాను కదా ఒక స్వామీజీ మన ఇంటికి వచ్చి సత్య గారికి ప్రమాదం ఉందని చెప్పారని. ఆ స్వామీజీ ఈయనే. చూడండి, ఈ పిల్లవాడు 26వ పుట్టినరోజు. ఒక గండం ఉంది. ఆ గండం గడిస్తే ఈ పిల్లవాడికి ఏ ప్రమాదం ఉండదు. చూడమ్మా, ఈ అమ్మవారి మహత్యం ఏంటంటే చెయ్యెత్తి మొక్కడమే కాకుండా 108 బిందెల నీళ్లు తెచ్చి అమ్మవారికి అభిషేకం చేయాలి. అప్పుడు ఆ తల్లి నువ్వు కోరుకున్న కోరికని నెరవేరుస్తుంది. అలాగే స్వామి, నీళ్లు ఎక్కడి నుంచి తేవాలి? అదిగో అమ్మా, ఆ బిందెను తీసుకెళ్ళి కింద కోనేరుంది, ఆ కోనేరులోంచి నీళ్లు పట్టురా. అలాగే స్వామి. స్వామి, అంత దూరం నుండి 108 బిందెలు తీసుకురావడం అంటే చాలా కష్టం కదా స్వామి. అలా ఏముండదండి, అంతా ఆ తల్లే దగ్గరుండి చేయించుకుంటుంది. ఒక్క బిందె పోసిన తర్వాత ఆ అమ్మలగన్న అమ్మ తన భక్తులకి కష్టం కలగకుండా తనే చూసుకుంటుంది. మామయ్య గారు, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. అలాగేనమ్మా. అన్నా, ఇప్పుడు మనం తీసుకురాబోయే సుపారీ గ్యాంగ్స్ ఖచ్చితంగా పని పూర్తి చేస్తారా అన్నా? రేయ్, వాళ్ళు చూడ్డానికి సింపుల్గానే ఉంటారా, పని మాత్రం హై లెవెల్లో చేస్తారు. మొత్తం సిటీ బ్యాచ్రా, ఆశామాసి వాళ్ళని పెట్టర్రా ఈ జాల్రెడ్డి. ఆ సిటీ వాళ్ళు చిన్న చిన్న గొడవలకే చంపేస్తారు. అంతెందుకు, సిటీలో వీళ్ళు అడిగిన 100 రూపాయలు ఇవ్వకపోతేనే చంపేస్తారు. ఏంటన్నా, ఆ సిటీలో 100 రూపాయలు ఇవ్వకపోతే చంపేస్తారా? అరే, ఈ మధ్య మన దగ్గర కూడా 100 రూపాయలు ఇవ్వకపోతే మర్డర్లు చేస్తున్నారు. రౌడీగాలికి ఏం కొదవరా? అమ్మో,
అమ్మా జాగ్రత్త. అమ్మా, అమ్మా, నీ సంకల్పం నెరవేరుతుంది. అమ్మవారికి నీ చేతులతో పసుపు కుంకుమతో అర్చన చెయ్యి. అమ్మా, 3 రోజులు నువ్వు ఇక్కడే పడుకో. ఆ తల్లి తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తుంది. అలాగే స్వామి. అమ్మా మంజు, సమయానికి నీ దగ్గర ఉండడానికి కూడా ఎవరూ లేరు కదా. మీ అమ్మ వాళ్ళని తోడు పిలవకపోయావా? అమ్మకి ఫోన్ చేశాను మామయ్య గారు. అమ్మ వస్తానంది. సత్య కోసం ఇంత చేసే మంజుని నా భార్య ఎందుకు ద్వేషిస్తుందో నాకు అర్థం కావడం లేదు.